హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అభి. ఈరోజు మనం వాటర్ మిలన్ యూజ్ చేసి 3 డిఫరెంట్ డ్రింక్స్ ఎలా చేయాలో చూద్దాం. హాయ్ గైస్, వెల్కమ్ టు ట్వింకిల్ మూన్ వ్లాగ్స్. ఈరోజు మనము వాటర్ మిలన్ యూజ్ చేసి 3 వెరైటీ ఆఫ్ డ్రింక్స్ ఎలా చేయాలో చూద్దాం. ఒక్కటే రకం జ్యూస్ తోటి మనము 3 డ్రింక్స్ తయారు చేయొచ్చు. ఆ తయారీ విధానం ఎలానో చూసేద్దాం. నేను ఇక్కడ 1/4 వాటర్ మిలన్ అయితే తీసుకుంటున్నానండి. ఫస్ట్ అయితే మనం ఈ సీడ్స్ అన్ని తీసేసుకుందాము. వాటర్ మిలన్ని ఇలా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న పీసెస్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు 2 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ మిలన్ అనేది స్వీట్ తక్కువగా ఉంటే మీరు కొంచెం షుగర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి కూల్ వాటర్ అనేవి యాడ్ చేసుకోవాలి. ఆ పీసెస్ అన్నీ మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. మీరు ఐస్ క్యూబ్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ ఐస్ క్యూబ్స్ యూస్ చేయట్లేదు. నెక్స్ట్ దీన్ని మిక్సీ పట్టుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది అండి. ఇప్పుడు జ్యూస్ రెడీ అయింది. దాన్ని ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు దీంతో 3 డ్రింక్స్ మనం ప్రిపేర్ చేద్దాం. ఫస్ట్ డ్రింక్ వచ్చేసి బేసిక్ వాటర్ మిలన్ జ్యూస్ అండి. దీంట్లో ఎక్స్ట్రా ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇలా డైరెక్ట్గా తాగేసేయచ్చు. దీనికి డెకరేషన్ కోసం అనేసి నేను వాటర్ మిలన్ని ఇలా ట్రయాంగిల్ లాగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని మధ్యలో ఒక చిన్న స్ప్లిట్ పెట్టి డెకర్ అయితే చేశాను. మీరు పుదీనా కూడా దాని మీద పెట్టుకోవచ్చు. పుదీనాతో కూడా డెకర్ చేసుకోవచ్చు. మన సెకండ్ జ్యూస్కి వచ్చేసి మనము ముందుగానే సోక్ చేసి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి ఒక గ్లాస్లోకి. మిర్చిని కూడా ఇలా చిన్న చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇందులో మిర్చి ఫ్లేవరే మంచిగా ఉంటుంది అండి తాగేటప్పుడు టేస్ట్ అనేది. ఇప్పుడు దీంట్లోకి మనము వాటర్ మిలన్ జ్యూస్ని యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మిర్చిని తీసుకొని దాన్ని ఇలా మధ్యలోకని స్ప్లిట్ లాగా కట్ చేసుకొని అలా గ్లాస్కి పెట్టేసి డెకర్ చేసుకోవాలి. అంతే, మన సెకండ్ జ్యూస్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం థర్డ్ డ్రింక్ కోసం అయితే పుదీనాని ఇలా కట్ చేసుకోవాలి అండి. మన థర్డ్ డ్రింక్ వచ్చేసి వాటర్ మిలన్ మొజిటో. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లోకి పుదీనాని వేసుకున్న తర్వాత కొంచెం లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాలి. లెమన్ జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు మిగిలిన వాటర్ మిలన్ జ్యూస్ని ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ మొజిటోకి మనము స్ప్రైట్ కానీ సోడా కానీ ఏదైనా యూస్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ స్ప్రైట్ యూస్ చేస్తున్నాను. లెమన్స్ని ఇలా కట్ చేసుకోవాలి అండి. దాంట్లో ఉన్న సీడ్స్ అన్నీ తీసేసేయండి. ఇప్పుడు ఆ లెమన్స్ని ఇందులోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొన్ని వాటర్ మిలన్ పీసెస్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. తరువాత లెమన్ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి. కట్ చేసుకొని ఇలా డెకర్ లాగా పెట్టుకోండి. ఇప్పుడు పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, మన థర్డ్ జ్యూస్ వాటర్ మిలన్ మొజిటో కూడా రెడీ అయిపోయింది. సో మనం వాటర్ మిలన్ని యూస్ చేసి ఇలా 3 డ్రింక్స్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. సమ్మర్లో బయటికి వెళ్ళొచ్చిన తర్వాత ఇంటికి రాగానే ఇలా డ్రింక్స్ తీసుకుంటే మాత్రం చాలా ఉపశమనంగా ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి. చాలా ఈజీగా అయిపోతాయండి ఏ డ్రింక్స్ అయినా సరే, ఇంకా చాలా హెల్తీ కూడా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.